వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఏదైతే విజయవాడలో 40వ డివిజన్ బాధ్యతల్లో ఉన్నటువంటి మా నాయకుడు చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట శాసనసభ్యులు ఈరోజు 5వ రోజు కూడా అక్కడికి వెళ్ళి పర్యవేక్షణ కార్యక్రమాలు దగ్గరుండి అన్నీ కూడా చూసుకున్నారు. అలాగే వినాయక చవితి పూజా కార్యక్రమాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే అక్కడ పరిస్థితులను బట్టి వర్షం కూడా ఎక్కువగా ఉన్నా కానీ మరి ఆయన వర్షంలోనే ఆ 40వ డివిజన్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలను కానివ్వండి, మరి అందించాల్సినటువంటి వసతుల్ని, మరి అల్పాహారానికి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా దగ్గరుండి వారందరూ కూడా పర్యవేక్షిస్తూ ఆయనకి ఏదైతే అధిష్టానం అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని పరిపూర్ణంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన నిజంగా ప్రజానాయకుడు, ప్రజల కోసమే నాయకత్వం చేసే మనిషి కాబట్టి ఈరోజు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే మా నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మీ గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా, అలాగే నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎస్ఎంసి చైర్మన్.